హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే, ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీతో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను. చాలా రోజులైంది ఇట్లాగా మార్నింగ్ వ్లాగ్ న్యాచురల్గా. ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే అండి, ఈ వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 days బ్యాక్ అయితే నేను షూట్ చేశాను అనమాట. ఇక్కడ నేను మీతో మాట్లాడుతుంది ఏంటంటే, వ్లాగ్స్ అయితే పెట్టలేదు కదా. సో వ్లాగ్స్ పెట్టడం ఆపేసిన తర్వాత ఫస్ట్ డే షూట్ చేశాను అనమాట. 5th day 5 days అయితే రెస్ట్ తీసుకున్నాను. 6th day అయితే షూట్ చేసి ఎందుకు వ్లాగ్స్ పెట్టలేదు ఏంటి అనేది రీజన్ చెప్తున్నాను. మెయిన్లీ నేను రీసెంట్గా కాదండి, కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఒక 2 years 3 years నుంచి కొంచెం ఒక సమస్య అయితే సఫర్ అవుతున్నా. మళ్ళీ సమస్య అంటే ఏదో అనుకోకండి, అంటే ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్లనో ఏమో తెలియదు, నా బ్రెయిన్ అనేది నా కంట్రోల్లో లేకుండా ఉంటుందన్నమాట. ఎక్కువగా మతి ఇంట్లోనే ఉండటము. సో ఇలాగా ఒక సమస్య, అదొక ఎలా చెప్పాలో కూడా మీకు తెలియట్లేదు. బాగా స్ట్రెస్ అయిపోతే ఎలా అనిపిస్తుంది. అండ్ మెయిన్లీ నేను ఎక్కువగా చేసే వర్క్ కూడా ఏంటంటే మొబైల్తో ఉంటుంది. సో గత 5-6 ఏళ్ళ నుంచి నేను ఈ విధంగా మొబైల్స్తో ఎక్కువగా వర్క్ చేయడం వల్ల సో నాకు ఒక స్ట్రెస్ లాగా ఫామ్ అయిపోయిందనమాట. అది చాలా ఎక్కువైపోయింది ఇంట్లోకి వచ్చిన తర్వాత. సో దానివల్లనే నేను చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నాను. సో ఇంకా అదంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నన్ను నేను దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకోవాలి. అండ్ దాంతోపాటు చిన్నగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇంకా ట్రీట్మెంట్కి అయితే వెళ్ళాను. అండ్ దానికి ఆయుర్వేదిక్లో ఏంటంటే కొంచెం మన బ్రెయిన్ కానీ అండ్ మన హెడ్ కొంచెం ఓవర్ స్ట్రెస్ అయిపోయి ఉంటుంది కదా, ఆ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి చిన్నగా ట్రీట్మెంట్ అయితే ఉంటుందండి. రిజల్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. మెయిన్ నాకు సమస్య ఏంటి అంటే నిద్ర సరిగ్గా పోను నేను. సో ఆ నిద్ర లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. సో ఇంకా ప్రజెంట్ అయితే అంతా బాగుంది. సో అది పెద్ద చెప్పాల్సిన విషయం కాదు కాబట్టి వ్లాగ్స్లో కూడా నేను ఏం షూట్ చేయలేదు. సో ఆ ట్రీట్మెంట్ తీసుకునే కొన్ని రోజులు అయినా కానీ మనకి సమస్య దేనివల్ల వస్తుందనేది తెలిసింది కదా, ఓవర్గా ఫోన్లు అవి చూడడము, రేడియేషన్ ప్రాబ్లము. సో ఇంకా అందుకని ఆ ఫోన్లు వ్లాగ్స్ ఇవన్నీ కూడా ఒక 3-4 days అయితే నేను పక్కన పెట్టేశాను కంప్లీట్గా. సో ఉదయాన్నే 10 గంటలకల్లా కూడా వెళ్ళిపోవడము. అండ్ ఆఫ్టర్నూన్ మేము ఇంటికి వచ్చేసరికి కూడా 1:30 అట్లా అవుతుందండి. అప్పుడు మళ్ళీ ఫుడ్ అది తినేసి పడుకోవడం అనమాట. కొంచెం రిలాక్స్ అయ్యాను. సో అది జరిగింది. ఇక్కడ నుంచి మరిన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి. మనకి లెమన్ టీ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పుదీనా తర్వాత హనీ వేసుకోవాలి. హాట్ వాటర్లో చూడండి లెమన్స్. ఓకే, ఇప్పుడు నువ్వే చేస్తున్నావా? ఇది కానీ హాట్ వాటర్ పెట్టుకోండి. పాలు కావాలా? ఓకే, నేను కాఫీ తాగాలి. బయట అయితే వర్షం పడతా ఉంది ఫుల్గా 2 days నుంచి. నిన్న ఈ రోజు అంటే ఫుల్ ఏం పడట్లేదు, అలాగే క్లౌడీగా పడతా ఉంది, తుప్పర్లాగా పడతానే ఉందన్నమాట కంటిన్యూగా. బట్టలు కూడా ఆరట్లేదు. కొంచెం ఏదైనా ఎండ వస్తే అర్థం అని చెప్పేసి బట్టలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఇట్లాగే చిన్న 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 చినుకులు వీడియోలో కనిపించట్లేదు. చిన్న చిన్న చినుకులు పడతానే ఉన్నాయి కంటిన్యూగా మార్నింగ్ నుంచి. సింపుల్ ముగ్గేసేసాను. ఏం ముగ్గేసాను? సింపుల్. వాతావరణం అయితే ఇలా ఉంది. మళ్ళీ ఎక్కువ వర్షం పడిపోతే తుడిపోతే అట్లా అని సింపుల్గా వేసేసి. మా లౌక్య బ్లాగర్ అండి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. నాకంటే ఎక్కువ లొడలొడ మాట్లాడుతూ ఉంటుంది. తనకు కనుక ఏదైనా మాట్లాడమని ఫోన్ ఇచ్చామనుకోండి ఇంకా వదలదనమాట. 20 నిమిషాలైనా 30 నిమిషాలైనా దానికి ఒక స్టోరీ క్రియేట్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటుంది. సో ఇంకొంతసేపు మాట్లాడించి లోపలికి తీసుకొచ్చా. ఈరోజు విశేషం ఏంటంటే, ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం లౌక్యకి లెమన్ టీ కావాలంట. ఇంతకుముందు డైలీ తాగేదండి. ఇంతకుముందు కూడా మీతో షేర్ చేస్తే ఒక 1 week 10 days అలా తాగారు. దాని తర్వాత మళ్ళీ మానేశారనమాట, మర్చిపోయారు. ఇంక ఈరోజు హనీ జ్యూస్, మార్నింగ్ నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి, పుదీనా కూడా కోసుకొచ్చిందనమాట. అమ్మ నాకు ఇట్లా కావాలి అంటే సరే చేసేస్తాను అన్నాను. ఆ ఆనందంలో అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. బట్టలు మిషన్లో వేయడము ఇవన్నీ పనులు చేసి కొంచెం యాక్టివ్గా అయితే నాకు సపోర్ట్ చేస్తూ ఉంది. అది జరిగే మ్యాటర్ అయితే లౌక్య అంత యాక్టివ్గా వీడియోస్లో మాట్లాడడానికి రీజను. సో దాని తర్వాత అయితే ఇంకా హాట్ వాటర్ అన్నీ పెట్టేశాను, నిమ్మకాయలు అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టేసింది. ఇంక ఇప్పుడు ఈరోజు లెమన్ టీ అయితే తాగాలంట. తాగకూడదమ్మా డైలీ ఎందుకు, అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ లెమన్ టీ అలా ఎందుకులే పిల్లలకి ఇప్పటి నుంచి అని చెప్పేసి నేనైతే రెగ్యులర్గా ఏమి ఇవ్వట్లేదు. నార్మల్గా మార్నింగ్ లేవగానే వాటర్ అయితే తాగేస్తారనమాట. ఇక్కడ కప్స్లో ఏమన్నారండి, ఆ కప్స్ ఏంటంటే నేను మీకు కిచెన్లో మీరు చూసినట్లయితే కొంచెం డెకరేటివ్ లాగా హ్యాంగ్ చేసి పెట్టుంటాను.
తెలియకుండానే వాటి నిండా జిడ్డు పట్టేసిందండి. చూడడానికే అంత కనిపించలేదు. నేను జస్ట్ ఆ కప్స్ అలా పట్టుకోగానే మొత్తం జిడ్డు వచ్చేసింది అనమాట. నేనేం వాడట్లేదు కదా అని చెప్పేసి అలాగే ఉంచేసాను. ఇంక నేను వాటిని క్లీన్ చేసింది మొన్న కూడా క్లీన్ చేశాను. బట్ ఈలోపే జిడ్డు ఎక్కువ వచ్చేసింది అనమాట. నీట్గా రుద్ది కడిగాను. సెరామిక్ కాబట్టి ఈజీగానే పోతుంది. సో ఇంకా చాలా జిడ్డు తెలియకుండానే వచ్చేస్తుందండి కిచెన్లో. ఎందుకు వస్తుందో ఏమో తెలియదు. అప్పటికి చిమ్నీ ఆన్ చేస్తూ ఉంటాను. పెద్దగా వంటలు కూడా ఏం చేయను, డీప్ ఫ్రై ఐటమ్స్ ఇలాంటివి. అయినా కానీ ఇంత జిడ్డు ఎలా వస్తుంది అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే లెమన్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళకి లెమన్ టీ అలా పెట్టేసి అంత వేడిగా తాగలేదు. ఈ లోపు అయితే ఇంకా స్నానానికి అయితే పంపించాను. స్నానం చేసి వచ్చేలోపు ఇవి కొంచెం చల్లారుతాయి కదా, అప్పుడైతే తాగడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి స్నానానికి అయితే పంపించాను. లౌక్య పాపేమో ఇప్పుడే తాగేసేయాలి అని చెప్పి, కాకపోతే వేడిగా ఉన్న వెళ్ళు అనేసరికి ఇంకా సరే అని చెప్పి వెళ్ళింది. ఇంకా నేను కూడా కొంచెం పాలైతే పెట్టుకుంటున్నానండి. కాఫీ తాగేద్దాము ఈలోపు, ఇంకా టైం ఉంది కదా టిఫిన్స్కి వీటన్నింటికి. దోసపిండి అయితే ఉంది, దోశలు వేసేస్తాను పిల్లలకి. సో ఇంకా వాళ్ళని పంపించేసి దాని తర్వాత అయితే నేను కూడా ఇంకా ట్రీట్మెంట్కి అయితే బయలుదేరుతాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరితో పాటు నేను అమెజాన్లో కొన్ని కుర్తా సెట్స్ అవి తీసుకున్నానండి. సో 1 by 1 అయితే మీకు చూపిస్తాను. అండ్ నేనైతే ఎప్పుడు కూడా అమెజాన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. స్కిన్ కేర్ కానీ అండ్ ఫ్యాషన్కి సంబంధించి నాకు కావాల్సినవన్నీ కూడా అమెజాన్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అమెజాన్లో మనకి సేల్స్ ఉంటూ ఉంటాయి. చాలా వరకు కూడా 50%, 80% సేల్, ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ట్రస్టెడ్ కాబట్టి నేనైతే అమెజాన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు కూడా సేల్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇప్పుడు నేను చూపించే కుర్తీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీకు ఏదైనా నచ్చినట్లయితే డెఫినెట్లీ ట్రై చేయండి. అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది ఆలియా కట్ కుర్తీ అని చెప్పేసి లాస్ట్ టైం కూడా ఒకటి తీసుకున్నాను. నేను మీతో షేర్ చేశానో చేయలేదో తెలీదు. ఒకవేళ షేర్ చేయకపోతే అది కూడా ఇస్తాను. జనస్య బ్రాండ్కి సంబంధించిందండి. చాలా బాగుండే. లాస్ట్ టైం అయితే నేను కొంచెం పీచ్ కలర్ కుర్తీ అయితే తీసుకున్నాను అనమాట. సో అది క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది, మెయిన్లీ ఫ్యాబ్రిక్ కానీ ఇదంతా కూడా. సో అందుకని నెక్స్ట్ ఇంకొక కలర్ ఉంటే గ్రీన్, డార్క్ గ్రీన్లో నేను అసలు చాలా వరకు ట్రై చేస్తూ ఉంటాను కానీ నాకు దొరకలేదు. బాటిల్ గ్రీన్ అంటాం కదా, సో అందులో అయితే ఈ కుర్తీ కనిపించింది, తీసేసుకున్నాను. సరే ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది కదా అని చెప్పేసి. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. మనకేంటంటే కొంచెం రా సిల్క్ మెటీరియల్ అంటాం కదా, సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. సిల్క్ మిక్స్ అయ్యి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మనము. షేడ్ అవ్వడము అండ్ కాటన్ లాగా ముడతలు పడడం అలా ఉండదు. అండ్ నెక్ చూడండి, ఫుల్ ఎంబ్రాయిడరీ అండి, చాలా నీట్గా ఇచ్చారనమాట వర్క్ అనేది కూడా. అండ్ మొత్తం కూడా ఆలియా కట్ అంటే మీకు తెలిసిందే కదా మోడల్ ఎలా వస్తుంది అని చెప్పేసి. కుచ్చిళ్ళు ఇచ్చేసి ఇలా అయితే ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసారనమాట. సో ఫ్రాక్ కూడా చాలా బాగుంటుందండి. గేర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట, టాప్ లాగా చాలా బాగుంటుంది. సో దీనికి మనం కొంచెం లైట్ గ్రీన్లో అలాగా లెగ్గిన్ అవి పేరప్ చేసుకున్నామంటే చాలా లుక్ బాగుంటుంది. సో ఇది ఫస్ట్ కుర్తీ అయితే చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. వచ్చేసి లిబాస్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ ప్రింట్లో బ్లాక్ డ్రెస్ అనమాట, బ్లాక్ కుర్తా. సో నాకు ఎందుకో బాగా నచ్చింది, బ్లాక్లో ట్రై చేద్దాం అనిపించింది. అండ్ ఇక్కత్ ప్రింట్ కూడా కొంచెం క్లాస్గా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే ఇది అయితే ట్రై చేశాను. సో లెంత్ కూడా మీరు హ్యాండ్స్ చూడండి, కొంచెం అంబ్రిల్లా టైప్ అయితే వచ్చాయన్నమాట. కొంచెం ఫ్రీగా ఉంటుంది మనం యూజ్ చేసుకోవడానికి కూడా. అండ్ యోక్ పార్ట్ దగ్గర అయితే చిన్నగా ఎంబ్రాయిడరీ మిర్రర్ అయితే ఇచ్చారు. బాగుందండి, క్వాలిటీ వైజ్ బాగుంది. అండ్ కాస్ట్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది. అందుకే కుర్తీ అనమాట ఇది. సో ఇది చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ వైజ్ ప్యూర్ కాటన్ వస్తుంది, బాడీ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. సో ఇండియా నుంచి అయితే తీసుకున్నానండి, ప్యూర్ బ్లాక్ కుర్తీ అనమాట. ఒకప్పుడు ఇదైతే బాగా ట్రెండ్ అయింది. అప్పుడు నేను తీసుకుందాం అనుకుంటే నాకు ఎందుకో స్టాక్ అవుట్ అయిందో ఏమో సంథింగ్ జరిగింది. సరే ఇప్పుడు స్టాక్ ఉండేసరికి ట్రై చేశాను. సో ఇదనమాట ఇండోరాకి సంబంధించి కుర్తా సెట్ మొత్తం వచ్చిందండి. అంటే సెట్ ఆఫ్ 3 లాగా అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ వచ్చేసి చిన్న పైపింగ్ అయితే బేబీ పింక్లో అయితే ఇచ్చేసారు. యోక్ పార్ట్ దగ్గర అయితే ఇట్లా డిఫరెంట్ కట్ అయితే వస్తుంది అనమాట. చూడండి ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చేస్తున్నారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి, ఏమని చెప్పలేదు తెలియట్లే, బట్ సాఫ్ట్గా బాగుంది. సో కట్ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ మీకు కట్కి కూడా చూడండి సేమ్ మనకి హ్యాండ్స్కి ఎలాగైతే పైపింగ్ లాగా ఇచ్చారో అలా అయితే సింపుల్గా ఇచ్చేసి కూడా నార్మల్ ప్యూర్ కాటన్ బాటమ్ అయితే ఇచ్చారు. బ్లాక్లో కొంచెం ఫ్రీగా ఉండేలాగానే ఉంది. చూడండి ఇది బాటమ్. నెక్స్ట్ వచ్చేసి దుపట్టా అండి. దుపట్టా కొంచెం హైలైట్ అనమాట, ఆర్గన్జా టైప్లో వస్తుంది. సో మంచి ఆరెంజ్, పీచ్, పింక్ ఆ కలర్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఇందులో హైలైట్ అవుతుంది దుపట్టా ఈ డ్రెస్కి. సో ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది
చూసారు కదా ఫ్లోరల్ ప్రింట్ ఆరెంజ్ పింక్ ఇలా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇది అప్పట్లో బాగా ట్రెండ్ అయింది అని కదండి. ఇది కూడా రెగ్యులర్ టాప్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో డైలీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫీస్ వేర్ అలా కూడా ప్యూర్ కాటన్, రఫ్ అండ్ టఫ్ వాష్ చేసినా కానీ మనకి కలర్ షేడ్ అవడం కానీ ఏదీ లేదు. సో ఇలా అయితే ఉంటుంది. నేను కొంచెం నా సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకుంటాను, డైలీ వేర్ కదా, కొంచెం ఫ్రీగా ఉండాలి, కాటన్ కాబట్టి సింక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఫస్ట్లో నేను చూపించాను కదండి ఆలియా కట్ కుర్తా అయితే, అందులో పీచ్ కలర్ చాలా బాగుంది. ఇంకా కొన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేయండి. అండ్ లాస్ట్లో మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్స్ ప్రైజెస్ కనిపిస్తాయి, హ్యాపీగా పర్చేస్ చేసి. దేవుడికి పూజ అయితే చేసేసామండి. పువ్వులన్నీ నేను కోసుకొచ్చాను. ఇంకా సురేష్ గారు అయితే దీపం పెట్టేశారనమాట. మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా, ఇంకా అమ్మవారికి కాసు అలాగే పెట్టేశాను. నేను మళ్ళీ తీయడానికి ఏంటంటే కుదరలేదనమాట. ఇంకా దానివల్ల అలానే ఉంది. ఇంకా రేపు ఫ్రైడే అలాగా పూజ అవి చేసుకొని దాని తర్వాత అయితే తీస్తాను, శ్రావణ మాసం అయిపోయాక. సో ఇంకా పువ్వులు కోయడం అయితే ఉంది. తులసమ్మ దగ్గర అయితే చూడండి పొద్దున్నే ఇలాగైతే ముగ్గు పెట్టానమాట. భలే అందంగా ఉంది కదండి. కాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ కొంతసేపటికి ఉడతలు వస్తాయి అన్నమాట మన ఇంటి దగ్గర గోడ మీద వచ్చేసి మొత్తం ఇట్లా మిక్స్ చేసేస్తాయి అన్నమాట. ఆడుకోవడమో ఏమో తెలియదు, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ దీపం ఏదన్నా పెట్టినా కానీ దొర్లించేయడం అలా చేసేస్తుంటాయి. అందుకని ఫ్రైడే సాటర్డే ఇలాంటి స్పెషల్ డేస్ ఉంటాయి కదా, అప్పుడే నేను దీపం అయితే పెడుతున్నాను. మిగిలిన డేస్లో జస్ట్ వాటర్ పోసేసి అగరబత్తీలు వెలిగించేసి దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలు అలా స్కూల్కి వెళ్ళిపోగానే 9కి వెళ్ళిపోతారు కదండి, వెంటనే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి కూడా పూజ చేసేసుకుంటాను. సో కొన్ని రోజులైతే నేను చేశాను. ఈరోజు సురేష్ గారికి కూడా టౌన్లో పని ఉందని చెప్పేసి తను కూడా ఉదయాన్నే ఇంకా ఫ్రెష్ అప్, తను కూడా పూజ అయితే చేసేసారండి. సో దానివల్ల కొంచెం ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాము. సో ఇలా ఉంటే కొంచెం యాక్టివ్గా ఎవరి పనుల్లో వాళ్ళు ఖాళీ లేకుండా పరిగెత్తాలండి ఈ రోజుల్లో. లేదంటే నాకు కొంచెం ఇంట్లో ఫ్రీగా ఉంటుంది కదా, సో దానివల్ల ఓవర్గా థింక్ చేయడం అలాంటి వాటి వల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా మన బ్రెయిన్ మనకుండే సమస్యల గురించి కానీ అండ్ ఎదుటి వాళ్ళ గురించి కానీ ఆలోచించేంత టైం కూడా మన బ్రెయిన్కి మన బాడీకి ఇవ్వకూడదు. అప్పుడే మనం చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉంటాము అన్ని విధాలుగా. సో నేను ఒక 3 years బ్యాక్ అలానే ఉన్నాను కాబట్టి చాలా వరకు బాగుండే. సో ఇప్పుడు కూడా ఇంకా అలాగే బిజీ అయిపోవాలి, ఇంకేదన్నా కొత్తగా ట్రై చేయాలి అని చెప్పేసి ఫుల్ యాక్టివ్ ఉన్నా. సో ఈ ట్రీట్మెంట్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా కొన్ని రోజులైతే రెస్ట్ తీసుకొని దాని తర్వాత థింక్ చేయాలి నెక్స్ట్ ఏంటి అనేది. సో ఇంకా పువ్వులు అయితే ఎక్కువ ఉన్నాయి కదండి, పొద్దునైతే కొన్నే కోసుకొచ్చాను అనమాట. సురేష్ గారు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి వాటితోనే పూజ చేశారు. ఇంకా చెట్ల నిండా అలా పూలు ఉన్నాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా మిగిలిన పువ్వులు కూడా నేను కూడా కోసుకొచ్చేసి నిండుగా అలంకరించాను అనమాట. అండ్ నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ కూడా అంతేనండి. ఈ రోజుల్లో మన పనులు మనం హ్యాపీగా చేసుకుంటూ ఎవరి గురించి థింక్ చేయకుండా, సో మన సమస్యల గురించి మనం కూడా ఆలోచించుకున్నంత బిజీగా మన ఫ్యామిలీతో మన ఫ్రెండ్స్తో ఉండిపోవాలన్నమాట. సో మనకి ఏదైతే సమస్య అనిపిస్తుందో ఏదైతే బాధ కలిగిస్తుందో అలాంటి వాటికి దూరంగా ఉండాలి. సో ఎందుకంటే జనాభా అలా ఉన్నారండి. దానికి ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చెప్తాను. నిన్నే జరిగింది. నిన్న ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి బ్లౌజ్ డిజైన్ గురించి. సో అందరూ కూడా చాలా బాగుంది అనిత, డిజైన్ బాగుంది, శారీ బాగుంది, ఎక్కడ తీసుకున్నావు ఏంటి ఇలా అడిగారు. కొంతమంది ఓకే మాట్లాడతారు, నచ్చని వాళ్ళు ఏదో శారీ నచ్చలేదో, బ్లౌజ్ నచ్చలేదో, నువ్వు నచ్చలేదో అలా మాట్లాడు. బట్ ఎలా మాట్లాడతారంటే అండి, నా ఫేస్ మీద ఉండే పింపుల్స్ గురించి మాట్లాడారు. సరే ఎందుకు పింపుల్స్ వచ్చాయి అనేలాగా కాకుండా నీ ఫేస్ బాగా గజ్జి పట్టేసింది, నీ ఫేస్ అలా అయిపోయింది అని చెప్తారు. మనిషి అన్నాక స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా, హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా? మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకేలాగా ఉంటారా అండి? భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండిపోరు కదా. అండ్ మనిషి అన్న తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, బాడీ హెల్త్ ఏదైనా కానీ. సో అలాంటి వాటి గురించి ఈ జనాలకి కొంతమంది, అది కూడా మెయిన్ థింగ్ ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, ఒకరి దగ్గర ఏవైతే లేవో
వాటి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఉన్న వాటి గురించి వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకుందామా, అండ్ మీకు నచ్చకపోతే నచ్చలేదు అంతవరకు. ఈవెన్ నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అండి, నేను ఎక్కువగా ఏ సమస్యలకి కానీ ఏ వీడియోస్కి కానీ నెగిటివ్ కామెంట్ పెట్టడం కానీ ఏది ఉండదు. నాకు బాగా నచ్చిందా నేను ఒక లైక్ చేస్తాను, అది కూడా బాగా నచ్చాలి, లేదంటే గమ్ముగా చూసానా వచ్చేస్తానా. అండ్ కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, అరే ఏంట్రా వీళ్ళు ఓవర్ యాక్షన్ అని. మీకు కూడా నా గురించి అలా అనిపించవచ్చు, ఎందుకంటే అది తప్పు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటారు. కొంతమందికి నేను నచ్చవచ్చు, కొంతమందికి నేను నచ్చకపోవచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ చిన్న సమస్యని, ఒక పింపుల్ని పట్టుకొని నీకు గజ్జి పట్టింది, నువ్వు అలా ఉన్నావు, అంత రిగ్రెట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది ఒక మనిషిని. సో ఎందుకు అంత బాధపడిపోతారు ఒక మనిషిని చూసి, నాకు అర్థం కాదు. సో అలాగే కామెంట్ పెట్టారనమాట, ఉదయాన్నే చూశాను అది. సో నార్మల్గా నేను కొంచెం ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే, సో అన్నింటినీ సైలెంట్గా పక్కన పెట్టేసి నా వేలో నేను వెళ్దాము. ఇంతకుముందు అనిత ఎలా ఉండిందో ఏవి పట్టించుకోకుండా, ఎవరి గురించి పట్టించుకోకుండా ఒక 5 ఏళ్ళు అండి నా వర్క్, నా పిల్లలు, నేను, నా ఫ్యామిలీ అంతవరకే ఉండింది. అప్పుడు ఏ సమస్యలు నాకు లేవు, ఒకరి గురించి ఆలోచించేంత టైం కానీ ఏదీ లేదు. సో అప్పుడు నేను చాలా బాగున్నాను. వన్స్ ఎప్పుడైతే అందరి గురించి ఆలోచించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచే లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం అయితే మొదలు పెట్టాను అనమాట. సో అందుకని ఇవన్నీ లేదు. ఇంకా నుంచి మన పని ఏంటి, మనమేంటి, మన గురించి ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళకి మనం ఏం చేయగలం మన శక్తికి మించి. సో మన ఫ్యామిలీ, మన పిల్లలు అనేలాగానే ఇంతకు ముందులాగా నేను ఉండాలి అని చెప్పేసి నా వర్క్లో నేను వెళ్ళిపోతూ ఉంటాను. అందుకని మీరు కూడా ఎవరో ఏదో అంటున్నారని, ఎవరో మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారని మీరు ఎవరి గురించి ఆలోచించకండి. మీ పనిలో మీరు అలాంటి వాళ్ళ గురించి కల్లో కూడా అనుకోకుండా మీ పని మీరు మేమేం చేయగలం, అది ఎంతవరకు కరెక్ట్, మీ ఫ్యామిలీకి మీరు నచ్చుతున్నారా, మీ హస్బెండ్ కానీ మీ పేరెంట్స్ కానీ, సో వాళ్ళకి నచ్చినంత వరకు మీరు ఏమైనా చేసుకోండి, అదొకటే నేను చెప్పేది. సో ఇలా ఉంటారు మనుషులు. మన పని మనం చేసుకుంటున్నా కానీ వాళ్ళని గెలికి మరీ తిట్టించుకునే రకాలు ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ గురించి ఆపేసి మన లైఫ్ గురించి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ నేను కూడా ఇంక నుంచి అదే చేయాలి అనుకుంటున్నా. తర్వాత అయితే ఈరోజు గోంగూర పచ్చడి చేశానండి. ఇంకా ట్రీట్మెంట్కి అయితే వెళ్ళేసి 1:30 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. పిల్లలకి కూడా ఇంకా ఆ రోజు అయితే నేను ఆ 4-5 డేస్ ఏదైతే ఉండో ఉదయాన్నే వెళ్ళిపోవాలి కదండి. సో దానికి నేను మెయిన్గా మా వదిన వాళ్ళు అయితే చెప్పారనమాట ట్రీట్మెంట్ గురించి. ఇంకా వాళ్ళతో పాటు కలిసి కూడా వెళ్ళేదాన్ని. సురేష్ గారు మళ్ళీ పికప్ చేసుకునే వాళ్ళు అనమాట నన్ను. సో అలాగా కొంచెం వదిన కూడా కొంచెం కర్రీస్, పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి అలా కొంచెం హెల్ప్ చేసుకుంటూ అలా ఒక 5 డేస్ అయితే మేనేజ్ చేసుకొని ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చి రాగానే నాకు ఎందుకు ఇంకా గోంగూర పచ్చడిలోకి ఆమ్లెట్ అంటే బాగా ఇష్టం. శ్రావణ మాసం కదా, మీరు తింటారా అంటారేమో, నేను తింటానండి. ఆ ఫ్రైడే ఒకరోజు అండ్ సాటర్డే, మండే కూడా తినట్లేదు. మిగిలిన డేస్ సండే కూడా రీసెంట్ టైమ్స్లో వదిలేశాను. అలాగా మిగిలిన డేస్ అయితే తింటూ ఉంటానన్నమాట. సో పెద్దగా ఏం తినాలనిపించినప్పుడు ఎందుకులే మరీ కంట్రోల్డ్గా ఉండే పర్టికులర్ డేస్ తప్ప మిగిలిన డేస్ అయితే తినేసి, దాని తర్వాత పూజ ఉంటుంది అనుకోండి, కంప్లీట్గా అన్ని శుభ్రం చేసేసుకొని తలస్నానం చేసేసి పూజ చేసుకోవడం, ఇంతే. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.